ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అయోమయానికి గురి చేసి దిగజార్చి ఈరోజు విదేశీ పర్యటనల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరి మోసాలు ఒకటి కాదు రెండు కాదు. ఈ యొక్క పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఈ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు వస్తాయని చెప్పిన మాట ఏ రకంగానంటే, ఏ రకమైన మోసం అంటే ఇది మరో రకమైన మోసము, వంచన, దగ అని ఎందుకంటా ఉన్నామంటే, స్పష్టంగా ఏ రకంగానైతే ప్రజలను గత సంవత్సరం నుంచి ఎన్నికల ముందు నుంచి మోసం చేస్తూ ఉన్నారో ఇది కూడా మరొకసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినారో ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట కూడా అదే రకమైన మోసము. ఏ రకంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేసినారో అదే రకంగా ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట మోసం. ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుళ్ళ పైన ప్రమాణం తిని దేవుళ్ళని కూడా ఏ రకంగా మోసం చేశారో అదే రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అని చెప్పడం మరొక మోసం. ఈ రకంగా మహిళలకు 2500 పెన్షన్ అనుకోండి, వృద్ధులకు 4000 పెన్షన్ అనుకోండి, 1 కాదు 2 కాదు, రుణమాఫీ రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి కుదించి 12,000 చేసి ఏ రకంగా అయితే రైతాంగాన్ని మోసం చేశారో మరి అదే రకమైన మోసం. మరి ఈ రకంగా రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవంటాడు, ఆర్థిక పరిస్థితి బాగలేదంటాడు. కానీ 100 కోట్ల రూపాయలు పెట్టుకొని గత సంవత్సరం నుంచి ప్రకటనలు, పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు, దేశవ్యాప్తంగా ప్రకటనలు చేసుకుంటూ మరి డబ్బులన్నీ కూడా దుబారా వృధా చేస్తున్నావా లేదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతు భరోసాకి, మన రుణమాఫీకి డబ్బులు వాళ్ళకి ఇస్తానికి డబ్బులు ఉన్నాయి, కానీ సంవత్సరం పూర్తయితే మాత్రం సెక్రటరీల దగ్గర కోట్ల రూపాయలు పెట్టి టపాసులు పటాకులు పెద్ద ఎత్తున కాలవడం మాత్రం డబ్బులు వస్తాయి, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు రావు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన. ప్రజలని మోసం చేసి అబద్ధాల పునాదులపైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం నుంచి కూడా ప్రజలని కూడా పక్కతో పట్టిస్తూ మరి తప్పుడు ప్రచారం చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా దావోస్ పర్యటన ద్వారా మరొకసారి పెట్టుబడుల యొక్క మరి ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. తప్పకుండా దీనిపైన రాబోయే బడ్జెట్ సమావేశంలో కానీ ఈ అంశం పట్ల సుదీర్ఘంగా చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో కూడా మీరు తెచ్చినటువంటి 40,000 కోట్లు బూటకమని చెప్పేసి కూడా నిరూపితం చేసింది బీఆర్ఎస్ పార్టీ, మా నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్ది మరి అనుకూలమైన వాతావరణం సృష్టించే మీరు పర్యటనలు చేస్తే దానికి అర్థం ఉంది తప్ప ఇక్కడంతా కూడా గందరగోళం సృష్టించి అయోమయం సృష్టించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి బ్లాక్మెయిల్ చేసుకుంటూ వారిని ఇబ్బంది పెట్టుకుంటూ మరి వారిని పోలీస్ కేసులు పెడతామని బెదిరించి బెదిరిస్తే పెట్టుబడులు వస్తాయి అంటే మాత్రం మరి పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండదు.